హాయ్ స్టూడెంట్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ చెప్పాలనుకుంటున్నాను. నిన్న రాత్రి 11:30కి మనకు జిఆర్ఎల్ వచ్చిన తర్వాత నుండి ఇప్పటి వరకు నేను నిద్రపోయింది లేదు. సో చాలా టైర్డ్గా ఉన్నాను. ఆ టైర్డ్నెస్తోనే మార్నింగ్ 7 o'clock నుంచి ఈ పీడిఎఫ్ అనేది తయారు చేసుకుంటూ వచ్చాను. ఇంతకుముందే అయిపోయింది. సో రాత్రంతా నిద్ర లేకుండా చేశాను కాబట్టి బ్రెయిన్ ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేసిందో, అందులో ఏమన్నా తప్పు ఉందో చూసే ఓపిక కూడా నిజంగా లేదు. చాలా టైర్డ్గా ఉన్నాను. బట్ ప్రశాంతంగా పడుకోవాలన్నా ఫస్ట్ మీకు ఒక లిస్ట్ ఇచ్చిన తర్వాతే అది కుదురుతుంది అని డిసైడ్ అయ్యి ఏదేమైనా సరే చేసేద్దామని చేసేసాను. సో ఫస్ట్ నా పర్స్పెక్టివ్ చెప్తాను. కొంచెం నేను ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ part 2 వీడియో కూడా ఒకటి చేస్తాను. ఓకే, ఏదైనా అప్రాక్సిమేట్గా అంటే డీవీ లిస్ట్ ఇస్తే ఇంకొంచెం యాక్యురేట్గా చెప్పచ్చు అనుకున్నాను. చూద్దాం, ఒకవేళ 2 daysలో ఒకవేళ డీవీ లిస్ట్ రాకపోతే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ నా వర్క్ ఎంత ఉండొచ్చు అనేది కూడా ఒక నెంబర్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ నేను ఎలా ఆలోచిస్తాననే అనాలిసిస్ అయితే మీకు చెప్పేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఇంపాక్ట్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ వేకెన్సీస్. సో చాలామంది ఇది ప్రైమరీ అండి అన్నిటికంటే, రోస్టర్ చార్టు, ఫిల్లింగ్, అది ఇది చాలా ఆలోచించి లాస్ట్కి అసలు ఎన్ని వేకెన్సీలు ఉన్నాయనేది మర్చిపోయి అనాలిసిస్ చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఫస్ట్ మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూడండి. ఓకే, సో దాని ఓవరాల్ చెప్పిన తర్వాత అర్థమవుతుంది మీకు. తర్వాత ఎఫెక్ట్ చేసేటటువంటిది రోస్టర్ చార్ట్. జనరల్గా ఒక్కటే పోస్ట్ ఉంటే డైరెక్ట్గా రోస్టర్ ఫిల్లింగ్ మనమే చేసేసుకుని అప్రాక్సిమేట్గా కట్ ఆఫ్ చెప్పేసేయచ్చు. బట్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా చాలా ఇంపాక్ట్ చేస్తుంది కట్ ఆఫ్ని. ఎందుకంటే ఇప్పుడు ఇంత కట్ ఆఫ్ వచ్చిన అతనికి అతను ఓసీలోనే ఫిల్ అవ్వాలని లేదు. ఇప్పుడు ఒక 350 ఓసీ 350కి ఆర్డబ్ల్యూఎస్ జనరల్ ఏదో ఒకటి వచ్చి ఊరికే జనరల్ రఫ్గా చెప్తున్నా, ఏదో నోటుకు వచ్చిన నెంబరు వచ్చిందనుకోండి. సో 370 వచ్చిన అతను ఓసీలో ఫిల్ అయ్యి ఉంటాడంటే చెప్పలేం. అదేంది 350 అతను ఓసీలోనే ఫిల్ అయ్యాడంటే అది వేరే డిపార్ట్మెంట్ కదా. సో వేరే డిపార్ట్మెంట్ యొక్క బీసీ కట్ ఆఫ్ కింద ఉన్నటువంటి ఓసీ కట్ ఆఫ్ కంటే ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఆర్ఎండ్బి ఎస్సీ కట్ ఆఫ్ మనకు ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ వీటి ఓసీ కట్ ఆఫ్ కంటే ఎక్కువ ఉండొచ్చు. సో ఇన్ని మార్క్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఓసీలో వెళ్తారు, ఈ అజంప్షన్ తప్పు. వాళ్ళ ప్రిఫరెన్సుల ప్రకారం వాళ్లకు కేటగిరీలో వాళ్ళకు మంచి డిపార్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంటే వాళ్ళ పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం వాళ్ళను అందులోనే ఫిల్ చేస్తారు, అంతే కదా. దట్ ఈజ్ లాజికల్ ఆబ్వియస్లీ. ఎందుకంటే హైయెస్ట్ ప్రిఫర్డ్ డిపార్ట్మెంట్లో తక్కువ కట్ ఆఫ్ రాదు కదా. ఇప్పుడు బీసీబీ ఆర్ఎండ్బి కంటే కూడా బీసీబీ ఆర్డబ్ల్యూఎస్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఇరిగేషన్ కానీ ఇవి తక్కువే ఉంటాయి ఆబ్వియస్లీ. విత్ సేమ్ కేటగిరీ అంటున్నా, బీసీబీ మీరు కంపేర్ సిమిలర్గా ఓసీ కంపేర్ చేసుకుంటే. ఓకే, ఆ ఓసీ కంటే ఈ ఓసీ తక్కువే ఉంటుంది. ఓకే, సో పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది కూడా చాలా చాలా పెద్ద ఇంపాక్ట్. ఓకే, ఇది కాకుండా చాలామంది నెగ్లెక్ట్ చేసేటటువంటి ఒక ముఖ్యమైన విషయం, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫెయిల్ అవుతారు. ఎక్కువ ఫెయిల్యూర్స్ మనకు రావడానికి కారణాలు చూస్తే, ఒకటి లోకల్ క్యాండిడేచర్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్ కరెక్ట్గా లేకపోవడం, రెండవది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ వస్తుంది అనుకుని అప్లై చేసి తర్వాత రానటువంటి వాళ్ళు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఫెయిల్ అయినా కూడా మిమ్మల్ని ఓసీగా కన్సిడర్ చేస్తారు. క్యాండిడేట్ని రిజెక్ట్ చేయడం అనేది ఏముండదు. దే విల్ ట్రీట్ యాజ్ ఓసీ. ఒకవేళ ఓసీలో మీకు జాబ్ వస్తే ఓసీ ఇస్తారు. ఒకవేళ ఇది ఫెయిల్ అవుతే చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఇప్పుడు చేసే అనాలిసిస్ అంతా డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మారిపోవచ్చు. ఓకే, సో సిమిలర్గా మనకు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్, ఇది కూడా చాలామంది లేకుండా అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది అప్లికేషన్లో లేకపోయినా ఉందని, ఉన్నా లేదని అప్లికేషన్లో కూడా మిస్టేక్ చేసి ఉంటారు. ఓకే, ఇది కాకుండా ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళు, అంటే అప్పటికి బీటెక్ సర్టిఫికేట్ లేకపోవడమో, బ్యాక్లాగ్ ఉండడం, ఏదో ఒకటి టైంకి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ లేకపోవడం, రీఎంబర్స్మెంట్ రాలేదనో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ఈ సర్టిఫికేట్ ఫెయిల్యూర్లో కూడా ఈవెన్ దో వాళ్ళు కట్ ఆఫ్ క్లియర్ చేసినా కూడా ఒక సిగ్నిఫికెంట్ నెంబర్ అనేది
వేరీ అవుతుంది. ఇంకొంతమంది ఏడబ్ల్యూ సరదాగా రాసి వెరిఫికేషన్ అటెండ్ అవ్వని వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ హెచ్ఎన్డబ్ల్యూఎస్లో పనిచేస్తున్నారు ఒకరు, తనకు ఇందులో ఆర్డబ్ల్యూఎస్లో వచ్చింది, తను హెచ్ఎన్డబ్ల్యూఎస్లోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాడు. తనకు అర్థమైపోయింది ఓకే ఆర్డబ్ల్యూఎస్ ఏదో వస్తుంది నాకు ఉన్నదే బెటర్ అని తను వెరిఫికేషన్ అటెండ్ అవ్వకపోవచ్చు. ఆల్రెడీ కరెంట్ ఎగ్జిస్టింగ్ ఏడబ్ల్యూ వాళ్ళు కూడా రాసిన వాళ్ళు ఉంటారు డెఫినెట్లీ, రైట్. సో ఈ పరంగా మన నెక్స్ట్ ఎస్సీ రిలేటెడ్ మనం చూస్తే జస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ రిలేటెడ్ కాబట్టి జనరల్గా ఈ ఎస్సీ ఎస్టీ రిలేటెడ్లో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫెయిల్యూర్ అవడానికి ప్రాబబిలిటీ తక్కువ. రేర్ కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మహబూబ్ నగర్లో పలానా క్యాస్ట్కి ఎస్సీ అన్ని చోట్ల ఎస్సీ ఇస్తున్నా కానీ అక్కడ బీసీ ఇవ్వడము, వాళ్ళు తెలియక ఎస్సీ అప్లై చేయడం, ఇలా కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఏవో ఉండి ఎస్సీ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నా అనేది మీకు తెలుస్తుంది తర్వాత. సో ఇదొకటి మైండ్లో పెట్టుకోండి, ఓకే. దీనికి కూడా మనకు కొంచెం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఉంది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కొంత. సో ఇది ఎంత ఫెయిల్ అవుతుంది, ఈ ఆర్డర్ రోస్టర్ ఫిల్లింగ్ ఆర్డర్ పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం ఫిల్ చేస్తే ఎంతమంది కావాలి అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేం. కాబట్టి జనరల్గా డాక్యుమెంట్కి 1:2 రేషియో పిలుస్తారు, విచ్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఇన్ జనరల్ కేసెస్ చాలా ఎక్కువ ఇది 1:2 అనేది. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను ప్రతి కేటగిరీలో కూడా మ్యాక్సిమం 50% వరకు మనకు ఓపెన్లోకి వెళ్ళిపోతుంది అనే ఒక అజంప్షన్స్తోనే మనం ప్రీవియస్ కట్ ఆఫ్ చెప్పాను. అది కూడా చెప్పాను ఇది మ్యాక్సిమం ఉండొచ్చు, మన దగ్గర ఎటువంటి థియరీ లేదు, జస్ట్ మీకు కట్ ఆఫ్ ప్రిడిక్ట్ చేయడానికి ఒక నెంబర్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనేది. సో అలా చూసుకుంటే మనం ఒకటి బీసీడీలో ఎక్కువ మంది ఓసీకి వెళ్తారు కంపేర్ టు అదర్ కేటగిరీస్లో కూడా వెళ్తారు. సో ఎక్కువ మంది ఓసీకి వెళ్తారు. రెండవది ఎక్కువ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫెయిల్యూర్ కూడా బీసీ క్యాండిడేట్లో జరగడానికే ఎక్కువ అవకాశం ఉంది, ఓకే. సో వీళ్ళు కొంచెం అలవెన్స్ ఎక్కువ తీసుకోవచ్చు కంపేర్ టు అదర్ కేటగిరీస్. వీళ్ళు కొంచెం అలవెన్స్ ఎక్కువ. ఈ అలవెన్స్ అంటే ఏంటనేది తర్వాత చెప్తాను మీకు. సో ఓవరాల్ ఇవేంటి ఫ్యాక్టర్స్, ఓకే. ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, రోస్టర్ రిలేటెడ్ హారిజాంటల్ వర్టికల్ ఫిల్లింగ్ ఇది కూడా అడుగుతున్నారు. ఏడబ్ల్యూ రిలేటెడ్ ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఏడబ్ల్యూ సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ రోస్టర్ హారిజాంటల్ ఫిల్ చేసినా వర్టికల్ ఫిల్ చేసినా మీకు వచ్చేటటువంటి తేడా ఏమీ లేదు. ఎందుకు అంటే ఉమెన్ బేసిక్గా టాపర్స్లో 33% కూడా లేరు. నేను ఆల్రెడీ చెక్ చేసి చూశాను, ఒక్క పోస్టు కూడా ఉమెన్ కేటగిరీ జనరల్ కేటగిరీ తీసుకోవడం లేదు అసలు. ఉమెన్ కేటగిరీ కంప్లీట్లీ ఉమెన్ కేటగిరీలోనే ఫిల్ అయిపోతున్నారు. వాళ్ళు హారిజాంటల్గా చేసినా సరే ఫైనల్గా 33% ఫిల్ అవుతారు. ఒకవేళ మీ కేటగిరీలో 33% మెయింటైన్ అవ్వలేదు అన్నప్పుడు చూడండి. బట్ ఆ ప్రాబ్లం ఏడబ్ల్యూలో అయితే లేదు. ఏఈకి టీపీబీ ఉంది కానీ ఏడబ్ల్యూలో ఆ రిలేటెడ్గా మీరు ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. సో కొంతమంది అమ్మాయిలు అడిగారు కాబట్టి దాని గురించి కూడా చెప్తున్నాను, ఓకే, రైట్. సో వేకెన్సీస్ పోస్ట్. సో ప్రస్తుతానికి మన దగ్గర పక్కాగా 100% తెలిసింది ఏంటి అంటే వేకెన్సీస్, ఓకే. సో రోస్టర్ రిలేటెడ్ ఇంకా మనకు రోస్టర్లో ఉమెన్ తీసేస్తారా, మరి ఆర్డర్ ఆఫ్ ఫిల్లింగ్ ఎలా జరుగుతుంది అనేది మనకు కన్ఫామ్గా తెలియదు రోస్టర్. బట్ వేకెన్సీలు అయితే తగ్గడానికి పెద్ద ఆస్కారం ఏమీ లేదు అమ్మాయిలకు. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆర్డర్ ఆఫ్ ఫిల్లింగ్లో మార్పులు వస్తే రావచ్చు అంతే, ఓకేనా. పోస్ట్ ప్రిఫరెన్స్, సో ఇదైతే మనకు అసలే తెలియదు. పోస్ట్ ప్రిఫరెన్స్ తెలియకుండా ఇప్పుడు టాప్ డిపార్ట్మెంట్ కంటే కింద ఉన్న డిపార్ట్మెంట్ యొక్క కట్ ఆఫ్ ఖచ్చితంగా తక్కువ ఉంటుంది, అది అందరికీ తెలుసు. కానీ ప్రతి ఒక్కరూ అదే ఆర్డర్లో అప్లై చేస్తారని లేదు కదా. నేను ఆల్రెడీ చెప్పాను, నా స్టూడెంట్లోనే కొంతమంది ఎక్స్క్లూజివ్ పంచాయతీరాజే మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్, మాకు ఆర్ఎండ్బి వచ్చినా సరే వీ వాంట్ పంచాయతీరాజ్, మాకు ఆ డిపార్ట్మెంట్ కంఫర్టబుల్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ప్రతి స్టూడెంట్ అదే ఆర్డర్లో ఉంటారని అనే అజంప్షనే చాలా తప్పు. బట్ ఫైనల్ కట్ ఆఫ్ అనేది మనకు ఏదైతే జనరల్ పోస్ట్ ప్రిఫరెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నాయో కట్ ఆఫ్లు అదే ఆర్డర్స్లో ఉంటాయి జనరల్గా. దీనికి ఎక్కువ ఉంటుంది, దీనికి తక్కువ ఉంటుంది, మనకు అప్రాక్సిమేట్ ఆర్డర్ అయితే తెలుసు అలానే ఉంటుంది. కానీ ప్రతి స్టూడెంట్ అదే ఆర్డర్లో ఫిల్ చేస్తాడనే అజంప్షన్లో ఫిల్ చేయడం మాత్రం తప్పు, ఓకేనా, రైట్. సో ఇప్పుడు మీరేం చేయాలి అనేది చెప్తాను. సో మనం రెగ్యులర్గా ఇచ్చేటటువంటి ఫార్మాట్ ఏదైతే ఉందో, సో ఈ ఫార్మాట్లో నాకు తెలిసినంత వరకు తప్పు చేయకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేశాను. బట్ రాత్రి నిద్ర లేకుండా వేసాను కాబట్టి కొంచెం ఏదైనా తప్పు ఉండొచ్చేమో అని ముందే డిస్క్లైమర్ చెప్తున్నాను, ఓకే. ఏదైనా తప్పు ఉంటే నాకు ఇన్ఫామ్ చేయండి, మళ్ళీ కరెక్ట్ చేస్తాను, ఓకేనా. సో మీకు జనరల్ జిఆర్ఎల్లో ఉన్నటువంటి ర్యాంక్ ఇక్కడ రాశాను, మీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అది కూడా రాశాను. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ వేకెన్సీస్ లిస్ట్ ఇచ్చాను కదా, ఆ
అమ్మాయిలు ఈవెన్ దో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ జనరల్ పోస్ట్స్, మీరు జనరల్ పోస్ట్ కన్సిడర్ చేయొద్దండి. ఎందుకంటే ఉమెన్ పోస్ట్ ఫిల్ అయ్యే లోపు జనరల్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఎందుకంటే 33% కంటే ఎక్కువ లేరు బేసిక్గా టాపర్స్. కాబట్టి జనరల్ పోస్టులు వదిలేసి కేవలం ఉమెన్ పోస్టులు ఎన్ని ఉన్నాయో అవి మాత్రమే చూసుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ ఫీమేల్ ఉన్నారు. ఓకే, బీసీఏ ఫీమేల్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 13 వేకెన్సీస్ ఉన్నాయనుకుందాం. ఓకే, సమ్ 13 అనే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయనుకుందాం. ఇందులో 346 ఉంది కదా, ఇది ఏమన్నా ఓసీ కట్ ఆఫ్ ఉండొచ్చో ఉండదో మనకు తెలీదు. ఓకే, ఉన్నంత మాత్రాన వీళ్ళు ఓసీలో ఫిల్ అవుతారు అనేది డెఫినెట్లీ ప్రాపర్ లాజిక్ అయితే కాదు. అది మాత్రమే నేను చెప్పాలనుకుంది ఇక్కడ. ఓకే ఓకే సో ఓసీ ఉమెన్ కట్ ఆఫ్ ఓకే, డెఫినెట్లీ దానికంటే తక్కువే ఉంటుంది ఓసీ ఉమెన్ కట్ ఆఫ్ కాబట్టి. సో ఇందులో ఎంతమంది ఫిల్ అవుతారు అనేది మనకు తెలియదు కాబట్టి నేనేం చెప్తున్నాను మీకు, బీసీ రిలేటెడ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఓసీ వెళ్ళే వాళ్ళు కానీ బీసీబీడీలో ఎక్కువగా ఉంటారు, రిమైనింగ్ కేటగిరీలో రిలేటివ్లీ తక్కువగా ఉంటారు. ఇది ఎంత పర్సెంట్ సార్ అంటే చెప్పడం చాలా కష్టం. ఇందులో ఉన్న అన్ని కేటగిరీలో ఆ పర్సంటేజ్ సీట్లు తీస్తే ఓసీలో మిగిలిన సీట్లకు సరిపోయేలాగా ఉండాలి. సో ఇంత ట్రయల్ అండ్ ఎర్రర్ చేయడం చాలా కాంప్లికేటెడ్ కాబట్టి వాట్ ఐ పర్సనలీ సజెస్ట్ ఈస్ ఒక జస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ లాగా చెప్తున్నా అంతే. సో దీన్ని బట్టి మీరేం అజ్యూమ్ అది గ్యారంటీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో నేనేం చెప్తున్నా అంటే ఈ అదర్ కేటగిరీస్కి ఒక 1.2, 1.3 అనే ఫ్యాక్టర్ తీసుకోండి. ఓకే, అప్రాక్సిమేట్గా అంటే మీకే ఒక ఐడియా ఉండాలంటే బీసీఏలో ఎంతమంది జనరల్ వెళ్ళొచ్చు మీ కేటగిరీలో. ఒక నార్మల్ 20% అనుకున్నారనుకోండి, మీరు ఇంకొక 20% అలవెన్స్ తీసుకోవచ్చు. ఇక్కడి దాకా అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో ఇక్కడ వరకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే పోస్ట్ ప్రిఫరెన్స్ నాకు తెలియదు కాబట్టి నేను ప్రిడిక్ట్ చేయలేను కూడా. బీసీఏ ఇది అన్ని కేటగిరీల పీడిఎఫ్ నేను మీకు ఇచ్చేస్తాను. దాంతో మీరేం చేయాలనేది ఐడియా ఉండాలి కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు బీసీబీ ఉంది. ఓకే, ఏదో ఒక నెంబర్ ఒక 60. సో బీసీబీలో రిలేటివ్లీ ఎక్కువ మంది ఓసీకి అంటున్నాం కాబట్టి దీంట్లో దాదాపు 50% తీసుకోండి. అంటే 60 × 1.5. ఓకే, ఇది జాబ్ వస్తుంది అనేది ఏం కాదండి, చెప్పలేం కాబట్టి మీకు ఒక నెంబర్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా, అంతకంటే ఏం లేదు. ఓకే, సో ఈ పొజిషన్ వరకు అంటే పైన 50% దాకా వెళ్ళిపోతే, అంటే మనం ఫస్ట్ వీడియోలో ఏదైతే చెప్పామో అలా, సో 50% దాకా వెళ్ళిపోతే అప్పుడు ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మేజర్ ఫిల్లింగ్ అనేది మనకు బీసీబీ బీసీడీ నుంచి వస్తుంటారు కాబట్టి. సో ఆ తర్వాత ఎస్సీ కాదు, ఎస్టీలో కూడా బాగానే ఉంటాయి, మార్క్స్ చాలా ఎక్కువే ఉంటాయి. సో అలా మీ కేటగిరీని బట్టి ఓకే వాట్ ఎవర్ మే బి ద మార్క్స్, సో మీ కేటగిరీని బట్టి అప్రాక్సిమేట్గా మీ కేటగిరీలో జనరల్ ఎంత వెళ్ళే అవకాశం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ మార్కులు వచ్చినంత మాత్రం వాళ్ళు జనరల్ వెళ్తారనే అజంప్షన్ కరెక్ట్ కాదు. సో ఏమి చేయలేము, దీనికి పోస్ట్ ప్రిఫరెన్స్ తెలియకుండా ఏం చేయలేము. ఓకే, సో ఇక్కడి నుంచి ఒక ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, ఎంతో కొంత ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ మీ దీన్ని బట్టి. సపోజ్ మీరు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీలు ఎన్ని ఉన్నాయో మీ ర్యాంక్ అంత లోపే ఉందనుకోండి, 100% మీకు జాబ్ వస్తుంది 100%. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కంటే మీ ర్యాంక్ తక్కువగా ఉంది అంటే వాట్ ఎవర్ కేటగిరీ మీ ఫీమేల్ అయినా మేల్ అయినా ఎవరైనా సరే 100% వస్తుంది. కింద వాళ్ళకు ఛాన్స్ లేదా అంటే పైన ఉన్న వాళ్ళు ఎంతమంది ఓసీకి వెళ్తే అంత ఛాన్స్. సో వీళ్ళకి మాత్రం ఒక్కరు కూడా ఓసీలో ఫిల్ అవ్వకపోయినా వీళ్ళకి జాబ్ వస్తుంది కాబట్టి, సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీట్ అయిన వాళ్ళకు జాబ్ గ్యారంటీగా వస్తుంది. కింద వాళ్ళకు పైన ఎంతమంది ఓసీకి వెళ్తారో అనే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి, సో ఇది కేవలం రోస్టర్ నుంచి చెప్పేది కాదు, పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నేను ఇస్తున్నటువంటి ఫ్యాక్టర్స్ వచ్చేసి అదర్ కేటగిరీస్కి అంటే నేను రఫ్గా ఇస్తున్నాను. మీ కేటగిరీ రిలేటెడ్ మీకు ఇంకా మంచి ఐడియా ఉంటే మీరు అప్రాక్సిమేట్గా తీసుకోవచ్చు. సో ఇది అదర్ కేటగిరీస్కి పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీసీ తీసుకుందాం. బీసీసీలో రిలేటివ్లీ ఓసీకి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ, 1.1 కూడా ఉండొచ్చు అక్కడ. పీహెచ్ తీసుకోవచ్చు, స్పోర్ట్స్ తీసుకోవచ్చు, ఇలా కేటగిరీని బట్టి ఈ నెంబర్లు మారుతూ ఉంటాయి. అప్పుడు మన దగ్గర డేటా లేదు కాబట్టి అప్రాక్సిమేట్ ఇప్పుడు జిఆర్ఎల్ కూడా ఉంది కాబట్టి చెప్తున్నాను ఇంత ఆలోచించి అనాలిసిస్. సో పర్టికులర్గా బీసీబీ బీసీడీ వాళ్ళు కేవలం ఓసీ ఫిల్లింగ్ అనేదే కాకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా
ఎంతో కొంత అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు అప్ టు 1.5 వరకు ఒక చిన్న హోప్ అనేది పెట్టుకోవచ్చు. 1 వరకు గ్యారంటీ వీళ్ళకైతే జాబ్ వస్తుంది. ఇక ఓసీలో ఎంత ఫిల్ అవుతే అంత. ఓకేనా? సో దీనికి సంబంధించి పార్ట్ 2 వీడియో కూడా నేను చేస్తాను. మళ్ళీ నేను కూడా ఒకసారి వేకెన్సీస్ ఇది పక్కన పెట్టుకుని ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అప్రాక్సిమేట్గా అనేది ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.